వెల్లి రావయ్య గణేష ప్రోగ్రామ్ కి స్వాగతం. జై బలో గణేష్ మహారాజ్ కి. అయితే ఇప్పుడు హైదరాబాద్లో వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయి కదా, చూస్తూనే ఉన్నారు కదా ఎంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయో. ఆ పండగని ఇంకింత సెలబ్రేట్ చేసుకోవడానికి మనతో పాటు స్టూడియోలో ఇంకో ఇద్దరు సింగర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదామా? నమస్తే స్వాతి చెల్లె. నమస్తే అక్క. బాగున్నారా? చాలా బాగున్నా. నమస్తే గంగరాజన్న. నమస్తే అక్క. బాగున్నారా? చాలా బాగున్నాం. సో చూస్తున్నారు కదా, అంటే మన హైదరాబాద్లో ఎట్లా జరుగుతున్నదో వినాయక నిమజ్జనం, రోడ్లు వీధి వీధి మొత్తం ధూమ్ధామ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. అయితే ఈ పండుగను మనం ఇంకింత సెలబ్రేట్ చేసుకోవాలి కదా, సెలబ్రేట్ చేద్దాం మనం. ఓకే, రెడీయా? రెడీ. చూస్తున్నారు కదా, స్వాతక్క మస్తు గమ్మత్తుగా మాట్లాడుతున్నది. ఫస్ట్ ఆమె నోటనే పాట పాడుతుందట, ఇందాం మరి. సో వనితా టీవీ తరపుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు, అలాగే నిమజ్జనం కూడా. సో ఫస్ట్ పాట ఒక మంగళహారతితో స్టార్ట్ చేద్దాం అక్క. వినాయకునికి ఆ సాంగ్ పాడతాం. మంగళహారతి అందుకో మా గణపతి, మంగళహారతి మంగళహారతి అందుకో మా గణపతి, మంగళహారతి కోటొక్క దీపాలు నీ చుట్టూ వెలగంగా భక్తితో బంగారు దప్పు మాణిక్యాలు, మంగళహారతి అందుకో మా గణపతి, మంగళహారతి మంగళహారతి అందుకో మా గణపతి, మంగళహారతి. ఇన్నర్ కదనుల్లా, స్వాతి చెల్లె ముందుగానే మంగళహారతితో మొదలు పెట్టింది. నెక్స్ట్ గంగరాజన్న రెడీ ఉన్నాడు, పాడతాడంట. ఇందామయ్యగా అంటే ఏ పని ప్రారంభించాలన్నా విఘ్నేశ్వరుని యొక్క ప్రార్థన అనంతరం ఏదైనా పని ప్రారంభిస్తాము. అవును. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే విఘ్నాలు లేకుండా, పని ఆటంకాలు లేకుండా, పని నిర్విఘ్నం లేకుండా సాగించమని దాని అర్థం. సో ఒక చిన్న శ్లోకం పాడి పాడతాను. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ఏకదంతం ఉపాస్మహే. ముక్తి చూపవయ్యా గణేశ ముదము గూర్చవయ్యా, నమదిలో నిన్నే వేడితయ్యా. ముక్తి చూపవయ్యా గణేశ ముదము గూర్చవయ్యా, నమదిలో నిన్నే వేడితయ్యా, నమదిలో నిన్నే వేడితయ్యా. మూషిక వాహన ముని జన వంద్య పోషిత పరిజన పుణ్య కదంబ, మూషిక వాహన ముని జన వంద్య పోషిత పరిజన పుణ్య కదంబ, ప్రాపు గోరితిమి పాలింపంగ అంజలివిగో ఆర్తానాద. ముక్తి చూపవయ్యా గణేశ ముదము గూర్చవయ్యా, నమదిలో నిన్నే వేడితయ్యా, నమదిలో నిన్నే వేడితయ్యా. గంగా తనయ గౌరీ నందన గణపతి దేవ కరుణించవయ్య, గంగా తనయ గౌరీ నందన గణపతి దేవ కరుణించవయ్య. కలతలు తీర్చగ కామగరావ పాలబడితిమి పాలింపగరా, ముక్తి చూపవయ్యా గణేశ ముదము గూర్చవయ్యా, నమదిలో నిన్నే వేడితయ్యా, నమదిలో నిన్నే వేడితయ్యా. దిక్కు నీవని నమ్ముకుంటిమి దీనావనవో దీన శరణ్య, దిక్కు నీవని నమ్ముకుంటిమి దీనావనవో దీన శరణ్య. ఆశ్రిత వత్సల అగ్ర పూజ్య నిత్యము దాసుని కావగరవ, ముక్తి చూపవయ్యా గణేశ ముదము గూర్చవయ్యా, నమదిలో నిన్నే వేడితయ్యా, నమదిలో నిన్నే వేడితయ్యా. సూపర్ గంగరాజన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మళ్ళీ స్వాతి చెల్లి ఉన్నది కదా, ఇంకో పాటతో కూడా రెడీ ఉన్నదట. ఓకే అక్క, ఓకేనా? పాట కూడా పాడదాం. ఓకే. గల్లు గల్లున రావయ్యా గజ్జల గణపయ్యా, గల్లు
సూపర్ చెల్లె. అంటే ఇప్పుడు గణేష్ అంటేనే మనందరికి ఎంతో ఇష్టం. పిల్లల నుంచి వెళ్ళి పెద్దల దాకా అందరు ఇష్టపడతారు ఈ పండుగని. సంవత్సరం నుంచి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటే ఇప్పుడు వచ్చేసింది కాబట్టి పండుగని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఆ గల్లు గల్లున రావయ్యని కూడా గణపయ్యని పిలుచుకుంటే పాట పాడినావు, మంచిగా ఉంది చెల్లె. నెక్స్ట్ గంగరాజన్న కూడా గణపయ్య కోసం ఇంకో పాటతో రెడీగా ఉన్నాడట. ఇందామా గంగరాజన్న? చెప్పండి అక్క. ఇంకొక పాట మరి షురు చేయాలి. జోర్దార్ ఉంటుంది పాట, మంచి మంచి ఫోక్ బీట్లో. వందనాలు 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 గణపయ్య, అందుకో మా పూజలు అందుకో గణపయ్య. వందనాలు 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 గణపయ్య, అందుకో మా పూజలు అందుకో గణపయ్య. జై జై వినాయక, జయ హో వినాయక, సిద్ధి వినాయక, మా బుద్ధి వినాయక. జై జై వినాయక, జయ హో వినాయక, సిద్ధి వినాయక, మా బుద్ధి వినాయక. అరే వందనాలు 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 గణపయ్య, అందుకో మా పూజలు అందుకో గణపయ్య. వందనాలు 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 గణపయ్య, అందుకో మా పూజలు అందుకో గణపయ్య. అరే గంట కొట్టే భక్తులా ముందు ఉంటావు, మాకు అడిగినన్ని విద్యలు ఇస్తానంటావు. గంట కొట్టే భక్తులా ముందు ఉంటావు, మాకు అడిగినన్ని విద్యలు ఇస్తానంటావు. పూజలల్లో ముందు పూజలు అందుకుంటావు, ఈ ముళ్ళు కాలుగాచి మమ్ము ఆదుకుంటావు. పూజలల్లో ముందు పూజలు అందుకుంటావు, ఈ ముళ్ళు కాలుగాచి మమ్ము ఆదుకుంటావు. జై జై వినాయక, జయ హో వినాయక, సిద్ధి వినాయక, మా బుద్ధి వినాయక. జై జై వినాయక, జయ హో వినాయక, సిద్ధి వినాయక, మా బుద్ధి వినాయక. భాద్రపద శుద్ధ చవితి భక్తులందరూ నీకు పొద్దు మాపు పూజలెన్నో చేస్తూ ఉంటారు. చిన్న పెద్దలంతా నీ ముందు ఉంటారు, నీకు చిత్రమైన మొక్కులెన్నో పెడతా ఉంటారు. అరే భాద్రపద శుద్ధ చవితి భక్తులందరూ నీకు పొద్దు మాపు పూజలెన్నో చేస్తూ ఉంటారు. చిన్న పెద్దలంతా నీ ముందు ఉంటారు, నీకు చిత్రమైన మొక్కులెన్నో పెడతా ఉంటారు. జై జై వినాయక, జయ హో వినాయక, సిద్ధి వినాయక, మా బుద్ధి వినాయక. జై జై వినాయక, జయ హో వినాయక, సిద్ధి వినాయక, మా బుద్ధి వినాయక. అరే సప్పాటి కుడుములు సాలు అంటవు, మాకు చెప్పరాని వరములెన్నో కుమ్మరిస్తావు. పోల శంకరయ్య తనయ బొజ్జ గణపతి, మాకు ఎన్నెన్నో విద్యలిచ్చే బుజ్జి గణపతి. అరే సప్పాటి కుడుములు సాలు అంటవు, మాకు చెప్పరాని వరములెన్నో కుమ్మరిస్తావు. పోల శంకరయ్య తనయ బొజ్జ గణపతి, మాకు ఎన్నెన్నో విద్యలిచ్చే బుజ్జి గణపతి. జై జై వినాయక, జయ హో వినాయక, సిద్ధి వినాయక, మా బుద్ధి వినాయక. వందనాలు 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 గణపయ్య, అందుకో మా పూజలు అందుకో గణపయ్య. అందుకో మా పూజలు అందుకో గణపయ్య. థ్యాంక్ యూ. సూపర్గా వాడిల్లు. అంటే గణపయ్య పూజ ఇక్కడే మొదలుపెట్టి ఇక్కడనే ఊరేగింపుకి ఆయనను తయారు చేస్తున్నట్టు కనిపించింది. మస్తు వాడినవన్నా, మంచి అనిపించింది. మీరు అంటే పాటలు పాడడం ఎప్పటి నుంచి మొదలుపెట్టారు? నేను 3వ తరగతి చదువుతున్నప్పటి నుంచి పాడుతున్నాను అండి. చిన్నప్పటి నుంచి అంటే బాల కార్మికుల పాటలు పాడడము, సామాజిక గీతాలు, ఇలా ఇలా జానపద గీతాలు పాడుతూ ప్రారంభం అయిపోయింది. ఓకే. అంటే మీ ఎవరినన్నా చూసి అంటే ఇన్స్పైర్గా తీసుకొని వాడుతున్నారా, లేదంటే ఎట్లా? ఇంట్లో కానీ అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, ఇంకెవరైనా అట్లనా, లేదంటే మీకు మీకే పాడాలని అనిపించి మొదలు పెట్టిరా? అంటే బేసిక్గా మాది మ్యూజిక్ ఫ్యామిలీ కాదండి, నేను ఒక్కడనే మా ఇంట్లో పాడేవాడిని. అంటే ఊర్లో మామూలుగా మాది ఖమ్మం జిల్లా. ముందే ఖమ్మం జిల్లా అంటే విప్లవాలకు పెట్టింది పేరు. సో అప్పుడు బాగా ఇన్స్పిరేషన్ అంటే అవి వినేవాడిని. వాటితో పాటు భక్తి గీతాలు ఇంట్లో భజన్స్కి వెళ్ళేవాడిని. మా సార్ కూడా పాడుతుండే. సో సార్తో పాడుతుంటే అట్లా అలవాటు అయిపోయింది. ఇంకోటి ఏంటంటే గాడ్ గిఫ్టెడ్ కొంచెం గొంతు కూడా సహకరించడం, గొంతు బాగుండడంతో అట్లా కొంతమంది ఎంకరేజ్ చేయడంతో అట్లా పాటల మీద మక్కువ పెరిగిపోయింది. ఇంకోటి ఏంటంటే పాటలు పాడుతుంటే మాకు ఎప్రిషియేషన్ వచ్చేది చిన్నప్పుడు కూడా. సో ఎప్రిషియేషన్ వచ్చినప్పుడు ఇంకా ఏదో పాడాలి, ఇంకా బూస్టప్ లాగా ముందుకెళ్ళాలని ఒక ఉత్సాహంతో ఇప్పటి వరకు ఈ రోజు వీడికి రావడానికి ఆ బూస్టప్ కారణం. చెల్లెమ్మ
మీరు ఇంకొక పాటతోని అంటే ఇప్పుడు అన్న ఊరేగింపు చేసిండు కదా, ఆ ఊరేగింపులో మనం ధూమ్ధామ్గా డాన్సులు చేస్తాం కదా, అట్లుండాలి. ఓకే అక్క, రెడీయా? రెడీ. రెడీ. శివ శివమూర్తివి గణనాదా, నువ్వు శివుని కుమారుడవు గణనాదా. శివ శివమూర్తివి గణనాదా, నీవు శివుడి కుమారుడవు గణనాదా. గణ గణ గంటల్లో గణనాదా, నువ్వు గుణ గుణ రావయ్య గణనాదా. శివ శివమూర్తివి గణనాదా, నీవు శివుడి కుమారుడవు గణనాదా. శివ శివమూర్తివి గణనాదా, నీవు శివుడి కుమారుడవు గణనాదా. గణ గణ గంటల్ల గణనాదా, నువ్వు గుణ గుణ రావయ్య గణనాదా. గణ గణ గంటల్ల గణనాదా, నువ్వు గుణ గుణ రావయ్య గణనాదా. శివ శివమూర్తివి గణనాదా, నువ్వు శివుని కుమారుడవు గణనాదా. శివ శివమూర్తివి గణనాదా, నీవు శివుడి కుమారుడవు గణనాదా. పాలు పండ్లు తెచ్చినాము గణనాదా, నీకు పాశముండి పెట్టినాము గణనాదా. పాలు పండ్లు తెచ్చినాము గణనాదా, నీకు పాశముండి పెట్టినాము గణనాదా. తీరొక్క పూలతోని గణనాదా, నీకు పూజలెన్నో చేసేము గణనాదా. శివుని కుమారుడవు గణనాదా, నీవు శివ కుమారుడవు గణనాదా. శివ శివమూర్తివి గణనాదా, నీవు శివుడి కుమారుడవు గణనాదా. శివ శివమూర్తివి గణనాదా, నువ్వు శివుడి కుమారుడవు గణనాదా. బంగారు బిందెల్లో గణనాదా, నీకు గంగ నీళ్లు తెచ్చినాము గణనాదా. బంగారు కుండల్లో గణనాదా, నీకు గంగ నీళ్లు తెచ్చినాము గణనాదా. అభిషేకం చేసినాము గణనాదా, నీకు హారతులే ఇచ్చినాము గణనాదా. శివ శివమూర్తివి గణనాదా, శివుడి కుమారుడవు గణనాదా. శివ శివమూర్తివి గణనాదా, శివుడి కుమారుడవు గణనాదా. శివ శివమూర్తివి గణనాదా, నువ్వు శివుని కుమారుడవు గణనాదా. వినాయక చవితి వచ్చినప్పటి నుంచి ప్రతి మండపంలో ఈ పాట వింటూనే ఉంటాం. ఇప్పుడు మళ్ళీ చెల్లె నోటిన్నాం, మంచిగా వాడింది కదా, సూపర్ రా. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అండ్ మీరు ఎప్పటి నుంచి పాటల ప్రయాణం మొదలు పెట్టారు? నా పాటల ప్రయాణము ప్రజెంట్ ఎప్పుడు అంటే నేను 5th స్టాండర్డ్ నుంచి పాడుతున్నాక. ఇప్పుడు నాన్నని చూసి ఎక్కువ ఇన్స్పైర్, నాకు నాన్న కూడా సాంగ్స్ రాస్తాడు పాడతాడు, సో ఆయన పాటలే నేను నేర్చుకున్న చిన్నప్పటి నుంచి. ఆల్బమ్స్ చేసిందా? ఆల్బమ్స్ అంటే ఏం చేయాలన్నా అక్క, ఒక్క బతుకమ్మ పాట పాడినా నేను పోయిన ఇయర్ ఒక ఛానల్లో పాడినా. సూపర్, థ్యాంక్ యూ. మంచిగా పాడాను, ఇంకా చాలా పాటలు పాడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. విన్నారు కదా చెల్లె పాట, ఇప్పుడు మళ్ళీ ఇంకా అన్న ఉన్నాడు కదా, మనకి ఏంటంటే ఇలా మొత్తం సెలబ్రేషన్ మొత్తం పాటలతోనే ఉంటుంది అన్నమాట. అన్న ఇంకో పాటతో కూడా రెడీ ఉన్నాడట, పాడిపిద్దాం మరిగా. గంగరాజ్ అన్న అక్క చెప్పండి. ఇప్పుడు ఊరేగింపు చేసిండ్రు కదా, అవును, చెల్లి ఒక పాట పాడింది, డాన్స్ చేసేసినాం. అవును. ఇప్పుడు మీ పాటతో ఇంకా ఘోరంగా ఎంజాయ్ చేయాలన్నట్టు, సో మంచి పాట పాడురి. ఓకే, అది గణేశుడు అనగానే మనకు అంటే చిన్న పిల్లల్లాగా మనం చూసుకుంటాం కదా. అది ఎప్పుడు మేము అంటే ఊర్లో ఉన్నప్పుడు భజనలో పాడుకునే పాట, బాగా నచ్చిన పాట, నాకు మంచి పేరు గుర్తింపు తెచ్చిన పాట కూడా అది. చిన్ని చిన్ని గణేశ చిన్ని గణేశ, చిరునవ్వులు చిందించగరావా తండ్రి, నీవు రావా తండ్రి. చిన్ని చిన్ని గణేశ చిన్ని గణేశ, చిరునవ్వులు చిందించగరావా తండ్రి, నీవు రావా తండ్రి. రావా తండ్రి, నీవు రావా తండ్రి. మొదటి పూజ నీకెనయ్య చిన్ని గణేశ, మొదటి పూజ నీకెనయ్య చిన్ని గణేశ. చిన్ని గణేశ మా బొజ్జ గణేశ, చిన్ని గణేశ మా బొజ్జ గణేశ. పార్వతీ పుత్రుడవు చిన్ని గణేశ, నీవు పరమేశ తనయుడవు బొజ్జ గణేశ. పార్వతీ పుత్రుడవు చిన్ని గణేశ, నీవు పరమేశ తనయుడవు బొజ్జ గణేశ. చిన్ని గణేశ మా బొజ్జ గణేశ, చిన్ని గణేశ మా బొజ్జ గణేశ. పాలు పండ్లు తెచ్చినాము చిన్ని గణేశ, నీకు పాలాభిషేకమయ్య బొజ్జ గణేశ. పాలు పండ్లు తెచ్చినాము చిన్ని గణేశ, నీకు పాలాభిషేకమయ్య బొజ్జ గణేశ. పూలు పండ్లు తెచ్చినాము చిన్ని గణేశ, నీకు పూలాభిషేకమయ్య బొజ్జ గణేశ. పూలు
పువ్వులు పండ్లు తెచ్చినాము చిన్ని గణేశ నీకు పూలాభిషేకమయ్య బొజ్జ గణేశ చిన్ని గణేశ మా బొజ్జ గణేశ చిన్ని గణేశ మా బొజ్జ గణేశ కుడుములు ఉండ్రాళ్ళు చిన్ని గణేశ కుడుములు ఉండ్రాళ్ళు చిన్ని గణేశ నీకు ఇష్టమని తెచ్చినాము బొజ్జ గణేశ నీకు ఇష్టమని తెచ్చినాము బొజ్జ గణేశ ఆరగించు బొజ్జగించు చిన్ని గణేశ ఆరగించు బొజ్జగించు చిన్ని గణేశ చిన్ని గణేశ మా బొజ్జ గణేశ చిన్ని గణేశ మా బొజ్జ గణేశ మా బొజ్జ గణేశ మా బొజ్జ గణేశ థ్యాంక్ యూ. చిన్ని గణపయ్యకు ఏమేమి ఇష్టమో ఆయనను మనము అంటే ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎట్లెట్లా పూజిస్తామో ఏమేమి పలహారాలు పెడతామో అవన్నిటి గురించి క్లియర్గా వాడిండు కదా అన్న. సూపర్ అన్న, మంచిగా వాడిండ్లు. నెక్స్ట్ స్వాతి చెల్లె ఇంకొక పాటతో రెడీగా ఉన్నదట, నేను పాడతా అక్క అని అంటున్నది. ఇందా మరి ఆ పాట ఏందో స్వాతి చెల్లె. ఓకే అక్క. ఇంకో పాట. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణచరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాధీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. థ్యాంక్ యూ చెల్లె, మంచి పాట వినిపించినావు. Thank you so మీరు ఎక్కడి నుంచి? నాది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల్ నేలపట్ల విలేజ్ అక్క. ఓకే. అక్కడ నుంచి వచ్చిన మన గణపయ్య కోసం. సూపర్, అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చిందంట గణపయ్య కోసం. సూపర్ చెల్లె. అంటే మీరు ఇప్పుడు ఆ నిమజ్జనం ఒక్కొక్క దగ్గర ఒక్కో రకంగా చేసుకుంటారు. అవును. సో మన దగ్గర ఎట్లుంటది నిమజ్జనం? ఇక మన దగ్గరే ఉంటుంది, డీజేలు పెట్టాలి, బ్యాండ్ కట్టుకోవాలి, నెత్తికి కలర్ పూసుకోవాలి, ఎగరాలి, అంతే, అంతకు మించి ఏముండదు. ఇక ఎంజాయ్ అంటే అదే. ఇక నైట్కు నువ్వు ఎగురుతావా? నేనేమి ఎగురను అక్క. నన్ను గల్లోళ్ళు మస్తుగా పిలుస్తారు, పాటలు పాడదు రారాదు అని చెప్పి. పాటలే? పాటల కోసం. డాన్స్ చేయవు? నేనేం చెయ్యను. నువ్వు వాడదాం ఏం చేస్తున్నావు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సూపర్ చెల్లె. అంటే ఆ చెల్లె పాటలతోనే డాన్స్ చేపిస్తుందట. అలా గల్లీలో పిలిచిన వాళ్ళు అందరి దగ్గరికి పోయి వాళ్ళకి పాటలు వాడి వినిపిస్తూ వాళ్ళతోని డాన్స్ చేయదంట, కానీ వాళ్ళని చేపిస్తుందట. విన్నారు కదా. ఇంకోటి గంగరాజన్ ఇంకో పాటతో రెడీగా ఉన్నాడు, ఇందాం మరిగా. అది అక్క స్వాతి అక్క మంచి అంటే డాన్స్ ఏనన్నది కదా, ఈ పాట ద్వారా అక్కని డాన్స్ చేపిద్దాం. ఓ రెడీ అయితే ఓకే, చేస్తుంది అనుకుంటా. పిలుద్దాం మళ్ళీ పాటకి. రండి భక్తులారా మీరంతా గణపయ్య స్వామిని కొలిచి వద్దాము. రండి భక్తులారా మీరంతా గణపయ్య స్వామిని కొలిచి వద్దాము. రండి భక్తులారా మీరంతా పార్వతీ తనయుణ్ణి కల్లారా చూద్దాము. రండి భక్తులారా మీరంతా. వక్రతుండము వాళ్ళు చూపులవాడు మొక్కిన వరమిచ్చే సక్కాని గణపయ్య. అరే వక్రతుండము వాళ్ళు చూపులవాడు మొక్కిన వరమిచ్చే సక్కాని గణపయ్య. బంగారి రూపుడు భవాని పుత్రుడు ఏనుగు రూపుడు ఎలకోటి పూజలు. రండి భక్తులారా మీరంతా గణపయ్య స్వామిని కొలిచి వద్దాము. రండి భక్తులారా మీరంతా పార్వతీ తనయుణ్ణి కల్లారా చూద్దాము. రండి భక్తులారా మీరంతా. శివుని పుత్రుడు చిత్రమైన వాడు ఏనుగు రూపుడు ఎలక వాహనుడు. ఆది పూజుడు ఆది రూపుడు సకల విద్యాలిచ్చే సిద్ధి గణేశుడు.
శివుని పుత్రుడు చిత్రమైన వాడు ఏనుగో రూపుడు ఎలక వాహనుడు ఆది పూజుడు ఆది రూపుడు సకల విద్యాలిచ్చే సిద్ధి గణేశుడు కొలిచిన వారికి కొంగున నిలుచుండు మొక్కిన వారికి మోక్షాలిస్తుండు రండి భక్తులార మీరంతా గణపయ్య స్వామిని కొలిచి వద్దాము లెండి భక్తులార మీరంతా పార్వతీ తనయుణ్ణి కల్లారా చూద్దాము రండి భక్తులార మీరంతా ఏటేట గణపయ్య ఎలక మీద వచ్చి కలియుగ మందున కష్టాలు తీరుస్తుండు అరే ఎడ్డి వాళ్ళకేమో మాటలిస్తుండంట గుడ్డి వాళ్ళకేమో చూపునిస్తుండంట ఏటేట గణపయ్య ఎలక మీద వచ్చి కలియుగ మందున కష్టాలు తీరుస్తుండు ఎడ్డి వాళ్ళకేమో మాటలిస్తుండంట గుడ్డి వాళ్ళకేమో చూపునిస్తుండంట కూడు గుడ్డానిచ్చి తోడు ఉంటుండంట గుంజిన డొక్కలకు గంజి పోస్తుండంట రండి భక్తులార మీరంతా గణపయ్య స్వామిని కొలిచి వద్దాము లెండి భక్తులార మీరంతా లేలండి భక్తులార మీరంతా పార్వతీ తనయుణ్ణి కల్లారా చూద్దాం రండి భక్తులార మీరంతా థ్యాంక్ యూ. విన్నారు కదా అన్న పాట. అంటే భక్తులందరినీ రామ్మని పిలుస్తున్నాడు అన్నట్టు. అంటే గణపయ్య ఎక్కడ అంటే వచ్చిండు కదా, ఏమేం చేస్తాడు, ఏం వరాలు ఇస్తాడు, ఆయనని ఎట్లా పూజించుకోవాలి, అవన్నీ అంటే అన్న పాటలో తెలుపుతున్నాడు అన్నట్టు. సూపర్ అన్న. మన దగ్గర అంటే ఇప్పుడు హైదరాబాద్లో అయితే మొత్తం సేమ్ డీజేలు, రంగులు, మొత్తం ధూమ్ ధామ్ డాన్సులు చేసుకుంటే నిమజ్జనానికి వెళ్తారు. మన దగ్గర ఎట్లుంటది? ఊర్లో అంటే గణపయ్యని పెట్టినప్పటి నుంచి ఈ నవరాత్రులు అంటే ఎట్లెట్లా సెలబ్రేట్ చేస్తారు? అవును, అంటే నేను ఊర్లో ఉన్నప్పుడు అంటే మేమే స్వయంగా వినాయకుని పెట్టేవాళ్ళం. పెట్టి అప్పుడు స్టార్టింగ్లో అప్పుడు మాకు ఈ వెహికల్స్ అలా ఉండే కదా, ఎడ్ల బండి మీద కట్టి మంచిగా భజనలు చేసుకుంటూ భక్తి గీతాలు కోలాటం ఆడుకుంటూ చిన్నపిల్లమైనా మేము పాటలు పాడుతుంటే అందరూ వస్తుండే అన్నట్టు. సో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు మాకు సపోర్ట్ చేసి మార్నింగ్ ఒక 11 గంటలకు స్టార్ట్ అయితే నైట్ 7 వరకు అట్లా ఊరు మొత్తం తిప్పేవాళ్ళం, గల్లీ గల్లీ తిప్పుకుంటూ ఇట్లా భజనలు సంకీర్తనలు పాడుకుంటూ కోలాటం వేసుకుంటూ స్వామిని మంచిగా ఊరేగిస్తూ అమ్మఒడికి చేర్చేవాళ్ళం. చాలా గమ్మత్తుగా చేసేవాళ్ళం అప్పుడు. సో ఇప్పుడు మళ్ళీ కల్చర్ కొంచెం మారిపోయింది ఇక్కడికి వచ్చాక. అప్పుడంటే మనము భజన పాటలు పాడుకుంటూ ఆటలు ఆడుకుంటూ సాగనంపేటోళ్ళు. ఇప్పుడు మొత్తం డీజే మోతలే, మొత్తం చమక్ చమకని లైట్లు, ఆ డాన్సులు లేకపోతే అసలు గడవదు, రంగులు అన్ని మొత్తం మారిపోయింది. అవును. సో అప్పటిది బాగుందా, ఇప్పుడు బాగుందా? అంటే మార్పు అనేది ఉండాలి కానీ మరీ అంత మార్పు మనం కోరుకోవట్లేదు. మార్పు అనేది ఉండాలి. మరీ అప్పటి రోజులంటే ఇప్పుడు కష్టం, కానీ భక్తి పాటలు ఆడితే బాగుంటుందండి. అంటే ఏదైనా మండపం దగ్గర కొన్నిసార్లు విన్నప్పుడు అదే మంచిగా అనిపించదు, కొన్ని వేరే పాటలు విన్నప్పుడు. అవునవును. అంటే భక్తి పాటలు, గణపయ్య పాటల పేరు చెప్పి ఇప్పుడు నిజమే మీరు చెప్పింది కూడా, చాలా వరకు వేరే పాటలు పెట్టుకొని కూడా డాన్సులు చేయడం అదొక ఎంజాయ్మెంట్ అయిపోయింది. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, పాటల్ని గుర్తించట్లేదు. యూట్యూబ్ లో కొన్ని చూసాం ఈ మధ్య కాలంలో, వైరల్ అయిపోయినాయి ఆ వీడియోస్. సో మన హిందూ సాంప్రదాయాన్ని మనమే కొన్నిసార్లు తెలియకుండా భ్రష్టు పట్టించేస్తున్నాం. సో నిర్వాహకులు కొంచెం ఇది గమనించి అట్లాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా మన హిందూ సాంప్రదాయాన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు వనితా టీవీ తరపున నా విన్నపం. ఓకే, స్వాతి చెల్లె రెడీగా ఉన్నది పాటతోని, ఎప్పుడెప్పుడు పాడదామా అని ఎదురు చూస్తున్నది. అక్క మాట్లాడుతూనే ఉన్నది, గ్యాప్ ఇస్తలేదు నాకు అని అనుకుంటున్నది. చెల్లె రెడీయా? రెడీ అక్క. ఓకే రెడీ. బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్య. బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్య. బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్య. ముజ్జగాలు ఎలే కన్నె మూల గణపయ్య శరణు గణేశ శరణాలయ్య. ముజ్జగాలు ఎలే కన్నె మూల గణపయ్య శరణు గణేశ శరణాలయ్య. పంబా నది తీరాన వెలుగుతున్నవయ్యా శరణు గణేశ శరణాలయ్య. పంబా నది తీరాన వెలుగుతున్నవయ్యా శరణు గణేశ శరణాలయ్య. పంచగిరి వాసునకు తోడుగున్నవయ్యా శరణు గణేశ శరణాలయ్య.
విన్నారు కదా బుజ్జి గణపయ్య గురించి చెల్లె పాట మంచిగా పాడింది, అంటే హుషారుగా పాడుతుంది. నాకు అసలు గ్యాప్ ఇస్తుందా లేదా అని అనిపిస్తున్నది. మంచిగా పాడినావు చెల్లె. గంగరాజ్ అన్న మీరు ఇంకొక పాటతో రెడీగా ఉన్నారు కదా? రెడీ షురు. సో గణపయ్యకి కొన్ని పూలు ఏరి పూజ చేద్దాం అనుకుంటున్నా ఈ పాట ద్వారా. ఓ పూలతో గణపయ్య పూజ. ఓకే. మరుమల్లె పూలేరినం గణపయ్య పూల దండాలల్లినం, మరుమల్లె పూలేరినం గణపయ్య పూల దండాలల్లినం, నువ్వొచ్చే దారిలో బంతి పూలు చల్లి భజనలు చెయ్యంగా, నువ్వొచ్చే దారిలో బంతి పూలు చల్లి భజనలు చెయ్యంగా, భక్తి భావంబుతోడా గణపయ్య పులకించే మా మనసులే, భక్తి భావంబుతోడా గణపయ్య పులకించే మా మనసులే, సిద్ధి వినాయక బుద్ధి వినాయక గజముఖ రావయ్యా, మా సిద్ధి వినాయక బుద్ధి వినాయక గజముఖ రావయ్యా, మరుమల్లె పూలేరినం గణపయ్య పూల దండాలల్లినం, మరుమల్లె పూలేరినం గణపయ్య పూల దండాలల్లినం, నువ్వొచ్చే దారిలో బంతి పూలు చల్లి భజనలు చెయ్యంగా, నువ్వొచ్చే దారిలో బంతి పూలు చల్లి భజనలు చెయ్యంగా, నిజమైన దైవానివి గణపయ్య ఘనమైన దేవుడవు, నిజమైన దైవానివి గణపయ్య ఘనమైన దేవుడవు, ఈ ఇలపైన సర్వము నీవే కదా ఓ విఘ్నరాజా, మా ఇలపైన సర్వము నీవే కదా ఓ విఘ్నరాజా, మరుమల్లె పూలేరినం గణపయ్య పూల దండాలల్లినం, మరుమల్లె పూలేరినం గణపయ్య పూల దండాలల్లినం, నువ్వొచ్చే దారిలో బంతి పూలు చల్లి భజనలు చెయ్యంగా, నువ్వొచ్చే దారిలో బంతి పూలు చల్లి భజనలు చెయ్యంగా, నీ కాలి మువ్వలేమో గణపయ్య గల్లు గల్లు నమ్రోగేరా, నీ కాలి మువ్వలేమో గణపయ్య గల్లు గల్లు నమ్రోగేరా, ఆనందము తోడ నీ భక్తులందరూ సంతోషముందంగా, ఆనందము తోడ నీ భక్తులందరూ సంతోషముందంగా, నిత్యము నీ పూజలు గణపయ్య చేసి తరించెములే, నిత్యము నీ పూజలు గణపయ్య చేసి తరించెములే, ఆలన పాలన నీవేనంటూ ఓ విఘ్నరాజా, మా ఆలన పాలన నీవేనంటూ ఓ విఘ్నరాజా, వర్ధిల్లు వర్ధిల్లు మా గణపయ్య శివ పార్వతుల తోడను, వర్ధిల్లు వర్ధిల్లు మా గణపయ్య శివ పార్వతుల తోడను, హారతులంది శుభములు నొసగి మమ్ము కావగరావా, మా హారతులంది శుభములు నొసగి మమ్ము కావగరావా, మా హారతులంది శుభములు నొసగి మమ్ము కావగరావా. థ్యాంక్ యూ. విన్నారు కదా, అంటే ఆ పువ్వులన్నీ ఏరి అన్న పూజ చేసిన తీరు ఎంత మంచిగున్నదో కదా. అండ్ స్వాతి చెల్లె ఇంకా రెడీగా ఉన్నదట. చెల్లె ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి వెళ్ళి పాటలు అంటే ఫోక్ సాంగ్స్ వింటూనే ఉన్నాం, పాడుతూనే ఉన్నాం కదా. సో మన నాన్న కూడా పాడతాడు, రాస్తాడు అని అన్నారు కదా. సో మీ నాన్నగారు ఏదైనా పాట రాసారా? రాసిండక్క. ఏం పాట ఒకసారి? అది మా ఊర్లో అంటే ఒక గురుదత్త మీద రాసిండు. ఓకే, సో అది ఒకటి పాడతారా? రెడీ. దర్శనమే ఇయ్యవా దత్తాత్రేయ, దైవమని పూజించితి దరిజేర్చయ్యా, దర్శనమే ఇయ్యవా దత్తాత్రేయ, దైవమని పూజించితి దరిజేర్చయ్యా, నేల పట్లలో నీవు నిలిచినవయ్యా, నేల పట్లలో నీవు నిలిచినవయ్యా, శంభో శంకర హర హర మహాదేవా, దర్శనమే ఇయ్యవా దత్తాత్రేయ, దైవమని పూజించితి దరిజేర్చయ్యా, దర్శనమే ఇయ్యవా దత్తాత్రేయ, దైవమని పూజించితి దరిజేర్చయ్యా. నాన్నగారే రాసారా? అవునక్క, చాలా పెద్దగా ఉంది కానీ 2 లైన్స్ ఇక్కడ. ఓకే, నాన్నగారి పేరు? నాన్నగారి పేరు పుల్లయ్య గౌడ్ పబ్బతి. పుల్లయ్య గౌడ్.
మంచి పాట రాసినండి, చాలా బాగుంది, చెల్లె వాడినిపించింది. థ్యాంక్ యూ మీరు ఇట్లనే ఇంకా చాలా పాటలు పాడి చెల్లెకి ఇవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు ఏంటంటే చెల్లె వాడిన పాట విన్నారు కదా దత్తాత్రేయ గురించి, మంచిగా రాసిండ్రు నాన్నగారు అయితే. సో ఇప్పుడు మనము అంటే ఇప్పుడు పల్లెల్లో ఇంకా జానపదాలు ఉంటాయి, మనం ఇప్పుడు ఫోక్ వింటూనే ఉన్నాం. సో ఆ పాటలల్లో మీరు ఇంకేమైనా వాడినలా అలాంటి పాటలు? ఒక పాట పాడతా. అంటే నేను సొంతంగా నా ఆల్బంలో కాదు, ఇది యూట్యూబ్లో విని నేర్చుకుంది. ఓకే, అది పాడతా. జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా, అయ్యా జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా, జాలవై జల్తారు పోయి జాజికాయల పోతవయ్యి, జాలవై జల్తారు పోయి జాజికాయల పోతవయ్యి, జాలవై జల్తారు పోయి జాజికాయల పోతవయ్యి, సిగురు జబ్బాల సందున సిరకమూతి జాలబోయి, గునుగు గుబ్బాల సందున గురి గింజల జాడబోయి, రైకమూడి గట్టుకోన రత్నాల జాడబోయి, ఇప్పున ఇంజామునయ్యి పక్కన మా నికమెయ్యి, దాపున త్రిశూలమెయ్యి, నిన్ను పోయి నన్ను పోయి నిలువుటద్దాలు పోయి, అద్దముల్లా చూసుకుంటే ఇద్దరమ్మే గచ్చటట్టు, జాలే జంగమయ్య జాలే హబ్బ జాలే, జాలే పోసినవేమయ్యో జంగమయ్య రైకే గుట్టినవేమయ్యో, ఏమయ్యో జాలే పోసినవేమయ్యో జంగమయ్య రైకే గుట్టినవేమయ్యో, అయ్యా అంచుకు అద్దాలు పోయి లంచమిస్తా మంచిగయ్యి, అంచుకు అద్దాలు పోయి లంచమిస్తా మంచిగయ్యి, అంచుకు అద్దాలు పోయి లంచమిస్తా మంచిగయ్యి, ఇడవకుంటే పట్టుసేయి ఇంట్లకు గుంజుకపోయి, మంచిగాను మందలియ్యి ముద్దు ముచ్చట తీర్చెయ్యి, జాలే 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 పోసినవేమయ్యో జంగమయ్య రైకే గుట్టినవేమయ్యో, ఏమయ్యో జాలే పోసినవేమయ్యో జంగమయ్య రైకే గుట్టినవేమయ్యో. అబ్బా సూపర్గా వాడింది, బ్రీత్లెస్లా, మొత్తం బ్రీత్లెస్. అసలు నేనే ఎదురు చూస్తున్నా ఆపుతుందా లేదా అని, అస్సలు ఆపకుండా వాడింది, చాలా బాగా వాడిన చెల్లె. గంగరాజ్ అన్న దగ్గరికి పోదాం. ఇంకా అన్న, మనకి చిన్నప్పటి నుంచి అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లుంది పాటల విషయంలో? అంటే చిన్నప్పటి నుంచి మంచిగానే సపోర్ట్ బాగానే ఉంది, పాడతాం కాబట్టి నలుగురిలో పేరు వస్తుంది, దాంతోపాటు పేరు వస్తుందంటే మనం కూడా మంచి చదువులో కూడా రాణిస్తాం అన్నట్టు. అంటే ఎవరైతే పాడతారో ఒక కళ అనేది ఉన్న వాళ్ళ ఆర్టిస్టులకి చదువు కూడా బాగా వస్తుంది కాబట్టి ఆ విధంగా నాకు నేను చదువులో కూడా బాగానే ఉండేవాడిని కాబట్టి ఫ్యామిలీ సపోర్ట్ కూడా బాగానే ఉంది. సో దాన్ని మేనేజ్ చేస్తూ ఇట్లా ముందు. అంటే అంటారు కదా మనోళ్ళు, అంటే ఈ పాటల మీదనే వెళ్తే ఫ్యూచర్ ఏముంటది, చాలా వరకు చూస్తూనే ఉంటాం మన ఆర్టిస్టులు, జానపద ఫోక్ లో కావచ్చు, పాటల మీదనే ఉంటే ఏముంటది మనకి బతుకుదేరు, కష్టం, అందరూ రాణించలేరు. సో దాంతో ఫ్యామిలీలో కొంతమంది మన పేరెంట్స్ కావచ్చు, ఎందుకు అవసరమా, చదువుకొని ఏదైనా జాబ్ చేసుకొని బతకచ్చు కదా, ఇలాంటివి చాలా వరకు ఎదురైతాయి. సో అట్లా మీకు ఏమైనా ఎదురైందా? ఆర్టిస్ట్ ఫీల్డ్ అంటేనే ఒక ముళ్ళ కంప లాంటిది. అంటే అది వాస్తవానికి ఏంటంటే మనకు ఒక 33 జన్మలు ఎత్తిన తర్వాత ఈ ఒక ఆర్టిస్ట్ జన్మ అంటే వస్తుందంట. అంటే అంత అదృష్టమైన జన్మ అయినప్పటికీ కూడా ఆర్థిక సమస్యలు బాగుంటాయి. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఏం కాదు, ఆ స్టేజ్కి రావడానికి చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది. అదేవిధంగా అన్నట్టు ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఫ్యామిలీ నడవడానికి ఈ పాటలతోనంటే గడవదు. ఏదో ఒక ప్రోగ్రామ్ అంటే ఏదో ఒక ప్రొఫెషన్ ఉండాల్సిందే, ప్రొఫెషన్ ఉంటూ దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. వన్స్ ఒక ప్యాషన్లో అంటే మనకి పాటల్లో మంచిగా వస్తున్నాయి అనుకోండి ప్యాషన్లో, అప్పుడు ప్రొఫెషన్గా దీన్నే ఎంచుకోవచ్చు. అలా దీన్ని ప్రొఫెషన్గా ఎంచుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, దీని మీద జీవనం సాగిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును. సో మీరు భక్తి గీతాలు వాడినా అని చెప్పారు. అవును. అంటే ఇంతకుముందు భక్తి గీతాలు వాడుతూ నేను చిన్నప్పటి నుంచి వెళ్ళి ఆ పాటల్ని పాడుతూ వస్తున్నానని చెప్పారు. సో ఆ పాడిన పాటలలో మీకు నచ్చిన భక్తి గీతం ఏంది? సాయిబాబా టెంపుల్లో పాడుతున్నా నేను. ప్రతి ఒక 10 సంవత్సరాల నుంచి దిల్షునగర్ సాయిబాబా టెంపుల్లో పాడుతున్నా. అక్కడ ముందు ఒక ప్రేయర్ సాంగ్ లాగా పాడుతాం ఇది. ఆ పాట నాకు చాలా ఇష్టమైన పాట. సో మరి మనం వినాలి కదా? తప్పకుండా పాడండి మరి. రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నీ పదమున ప్రభవించిన గంగాయమున మా పాలిట ప్రసరించిన ప్రేమా కరుణ. నీ పదమున ప్రభవించిన గంగాయమున మా పాలిట ప్రసరించిన ప్రేమా కరుణ. ఏ క్షేత్రమైన తీర్థమైన నీవేగా, ఏ జీవమైన భావమైన నీవేగా. నీవు లేని చోటు లేదు సాయి, ఈ జగమే నీ ద్వారకామాయి. నీవు లేని చోటు లేదు సాయి, ఈ జగమంతా నీదెనోయి సాయి. నీ పదమున ప్రభవించిన గంగాయమున
మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణ. మనుజులలో దైవము నీవు, కోసల రాముడివై కనిపించావు, గురి తప్పని భక్తిని పెంచావు, మారుతిగా అగుపించావు, భక్త సులభుడవై కరుణించావు, బోలా శంకరునిగా దర్శనమిచ్చావు. ముక్కోటి దైవాలు ఒక్కటైన నీవు, ముక్కోటి దైవాలు ఒక్కటైన నీవు, ఏకమనేకమ్ముగా విస్తరించినావు, ఏకమనేకమ్ముగా విస్తరించినావు. నీవు లేని చోటు లేదు సాయి, ఈ జగమే నీ ద్వారకామాయి, ఈ జగమంతా నీదెనోయ్ సాయి. థ్యాంక్ యూ. మీరు రోజు వాడే పాట ఇది? ఇది మాకు ప్రేయర్ సాంగ్ అన్నట్టు. స్టార్ పాడిన తర్వాత ఇంకా అన్ని పాటలు పాడుకుంటాం. మీరు పాడుతూ ఉంటే ఎంత ప్రశాంతంగా అనిపించిందో నాకైతే. మంచిగా వాడినలన్నా. ఇప్పుడు మనం చెల్లెతో మాట్లాడతాం. చెల్లె, ఇప్పుడు మనము అన్నలాగే మనము ఫోక్లో రాణించాలంటే టాలెంట్ ఉండాలి, సపోర్ట్ ఉండాలి, బ్యాక్ ఎండ్లో పేరెంట్స్ సపోర్ట్ అంతగానే ఉండాలి. సో మనకు నీకు అట్లాంటిది ఏమన్నా సపోర్ట్ ఉందా, లేదంటే వద్దు వెళ్ళకు ఇవన్నీ ఏమన్నా ఉన్నాయా? నాకు ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఫుల్ ఉంది అక్క. అది ఉండపట్టుకనే నేను ఇప్పుడు ఇడికి వచ్చిన, అది లేకపోతే రాకపోతుండే. ఏ ఇంటర్వ్యూకి పోవాలన్నా ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ ఉంటుంది నాకు. ఒక చెల్లెనిచ్చి పంపిస్తారు, డాడీ కాకుంటే ఎవరన్నా ఇంట్లో ప్రతి ఒక్కరు నా ఎంబడి వస్తారు ఒక్కరన్నా. సో అట్లా వాళ్ళ సపోర్ట్ ఉండడం వరకే నేను ఇట్లా చేస్తున్నా తప్ప వాళ్ళ సపోర్ట్ లేకుంటే చేసేదాన్ని కాదేమో. నార్మల్గా ఫోక్ జానపదం పల్లె జానపదాలు ఉన్నాయి కదా, సో అందులో పాడడానికి ఏమైనా ట్రై చేసినావా? ట్రై అంటే ఇంకా నాకు ఛాన్సెస్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అక్క. నాకు ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ అట్లా వైరల్ కావడంతో కొంచెం గుర్తింపు వచ్చింది నా లోకల్ వరకు. సో అట్లా నేను ఇప్పుడు ముందడిగేస్తున్నా. కొంచెం ఏం పాటతో వైరల్ అయినావు? నేను మా నల్గొండ మీద ఒక సాంగ్ వాడినాక. ఏదది? ఇప్పుడు మా కోసం వాడు ఇంపియాలి కదా. అంటే ఇన్స్టా ద్వారా నువ్వు పరిచయం అయినావు అంటే జనాలకు అక్కడ వరకు తెలిసినా సరే ఆ పాటని ఇక్కడ కూడా చెప్తే నేను ఇంకా గుర్తిస్తారు. ఓకే అక్క. తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోరుగడ్డేరో నా నల్లగొండ, తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోరుగడ్డేరో నా నల్లగొండ, రజాకారుల పోరులోన రాజుకున్న నిప్పుకొండ, చరితలో ఏ యుద్ధమైన శంఖమూదే రాచకొండ, వేల గురుతులు గుండె నిండా కళాకారుల పూలదండ, అమరవీరుల కన్ననేల తల్లి కడుపు సల్లగుండ, ఉత్తరాన యాదాద్రి, దక్షిణాన ఎల్లమ్మ, పానగల్లు సోమన్న, జానుపాడు సైదన్న, నాలుగు దిక్కుల దైవాలేరో నా నల్లగొండ, ఎంత మొక్కిన తనివి తీరాదో నా నల్లగొండ, తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ, ఉద్యమాల పోరుగడ్డేరో నా నల్లగొండ, తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ, ఉద్యమాల పోరుగడ్డేరో నా నల్లగొండ. ఈ పాట సూపర్. ఆ గొంతులో ఉద్యమం మొత్తం కనిపిస్తున్నది నాకైతే ఇక్కడే. చాలా బాగా వాడినావు, మంచిగా అనిపించింది. మరి ఇంకొక పాట వాడుకోవాలి కదా మనం. మరి అవునక్క, మరి షురు చేయిగా. నేను వాడిన పాట బతుకమ్మ పాట అక్క, అది వాడతా. ధన ధన డప్పులల్లో దరుగులేస్తాము, బతుకమ్మ నీ చుట్టూ ఆటలాడేమో, ధన ధన డప్పులల్లో దరుగులేస్తాము, బతుకమ్మ నీ చుట్టూ ఆటలాడేమో, ధన ధన డప్పులల్లో దరుగులేస్తాము, బతుకమ్మ నీ చుట్టూ ఆటలాడేమో, తెలంగాణ ముద్దు బిడ్డ మా తల్లి బతుకమ్మ, ఏటేట పల్లె పల్లె పెత్తరమా సానాడు ఆడబిడ్డవై వస్తే, బతుకమ్మ బతుకమ్మ అంటూ ఆడేమో, మా బాధలన్నీ నీతోనే పంచుకునేమో, బతుకమ్మ బతుకమ్మ అంటూ ఆడేమో, మా బాధలన్నీ
యూ. మంచిగా వాడినావు చెల్లె, ఇంకా మస్తు పాటలు పాడాలి నువ్వు ఫ్యూచర్లో, సరేనా? తప్పకుండా అక్క. గంగరాజ్ అన్న దగ్గరికి పోదాం. అన్నా అక్క చెప్పండి. ఇంకో మొదలెడదామా? ఇంకో పాట మొదలెడదాం. రెడీ. మరి ఇంకొక పాట, మంచి హుషార్ పాట కావాలి నాకు. హుషార్ పాట అంటే తెలంగాణ ధూమ్ధామ్లో పాడేవాడిని బాగా. ఓకే. హుషార్ ఎత్తిన పాట మంచిగా, అంటే పండగ పూట కూడా వాళ్ళని తలుచుకునే అవకాశం ఉంటుంది. అవును, ఒకసారి ఆ పాట పాడతాను. సరే. జై జై బోలో తెలంగాణ, జై బోలో తెలంగాణ, జైత్రయాత్ర నడుపుతున్న జై తెలంగాణ బోలో, జై జై బోలో బోలో, జై జై బోలో, జై జై బోలో బోలో, జై జై బోలో. వందనం వీరుల కొందనం, వందనం అమరుల కొందనం, వందనం వీరుల కొందనం, వందనం అమరుల కొందనం. జై జై బోలో తెలంగాణ, జై బోలో తెలంగాణ, జైత్రయాత్ర నడుపుతున్న జై తెలంగాణ బోలో, జై జై బోలో బోలో, జై జై బోలో, జై జై బోలో బోలో, జై జై బోలో. పంట నెత్తుకెళుతుంటే కంట నీరు వద్దని, ఓరుగల్లు కోటకే పొరుపాటాలు నేర్పినట్టి, ఓరుగల్లు కోటకే పొరుపాటాలు నేర్పినట్టి. పంట నెత్తుకెళుతుంటే కంట నీరు వద్దని, ఓరుగల్లు కోటకే పొరుపాటాలు నేర్పినట్టి, ఓరుగల్లు కోటకే పొరుపాటాలు నేర్పినట్టి. కత్తులకు పదును పెట్టి కథన రంగమున దూకిన, దూకిన సమ్మక్క సారలమ్మ రణ భూమికి వందనం, వందనం వీరుల కొందనం, వందనం అమరుల కొందనం, వందనం వీరుల కొందనం, వందనం అమరుల కొందనం. జై జై బోలో తెలంగాణ, జై బోలో తెలంగాణ, జైత్రయాత్ర నడుపుతున్న జై తెలంగాణ బోలో, జై జై బోలో బోలో, జై జై బోలో, జై జై బోలో బోలో, జై జై బోలో బోలో, జై జై బోలో. ఇంకొక మంచి పాటతోని స్వాతి చెల్లె రెడీగా ఉన్నది, ఇందాం మరిగా. చెల్లె షురు చేయరా. ఇది గణపతి అంటే మనకు శివుడు మూలం కదా గణపతి. అవునవును, శివుని మీద వాడదాం ఫస్ట్. ఓకే. లాస్ట్. పల్ల జడల నడుమ గంగమ్మ కొలువట, నీ పక్కన పార్వతమ్మ తోడుగుందట. పల్ల జడల నడుమ గంగమ్మ కొలువట, నీ పక్కన పార్వతమ్మ తోడుగుందట. నాగు పాముల నగలే నీకు మోజట, సామి నంది నిన్ను మోసి ఆనందపడెనట. మహేశ్వర విశాల విశ్వమేలే నాయక, అఖండాంకితమైతిని రాని సేవలో ఆదియోగి, గరలా కంఠుడా ఆదియోగి, గణశుల దారుడా ఆదియోగి. పల్ల జడల నడుమ గంగమ్మ కొలువట, నీ పక్కన పార్వతమ్మ తోడుగుందట. నాగు పాముల నగలే నీకు మోజట, సామి నంది నిన్ను మోసి ఆనందపడెనట. నీ పాదధూళిలోన రాలిన విభూదిని, తను వెల్ల పూసుకున్న నీకు దాసోహమై, దిగంబర జగంబులోని సాటి ఎవరురా, అహంబున విడనాడినాను రాని సేవలో ఆదియోగి, అరుణాచల శివాదియోగి, గౌరీ శంకరాదియోగి.
సూపర్ చెల్లె, మంచిగా పాడిండ్లు. ఇప్పుడు ఇంకా మన గంగరాజ్ అన్న రెడీ ఉన్నారట, ఇందామైగా. మల్లన్న 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 నీకు కోటి కోటి దండాలే మల్లన్న, మల్లన్న 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 నీకు కోటి కోటి దండాలే. అరే శ్రీశైల శిఖరన మల్లన నీవు సిరిగల్ల దేవుడవే మల్లన, శ్రీశైల శిఖరన మల్లన నీవు సిరిగల్ల దేవుడవే మల్లన, మల్లన్న మల్లన్న మల్లన నీకు కోటి కోటి దండాలే మల్లన, మల్లన్న మల్లన్న మల్లన నీకు కోటి కోటి దండాలే మల్లన. కైలాసవాసుడాని కరుణించే దేవుడాని నిన్నే నమ్ముకొని నీ భజన చేసుకుంటూ నల్లమల అడవుల్లో నడుచుకుంటా మేము పిల్ల పాపాలతోటి శ్రీశైలం వస్తున్నాము, పిల్ల పాపాలతోటి శ్రీశైలం వస్తున్నాము. కైలాసవాసుడాని కరుణించే దేవుడాని నిన్నే నమ్ముకొని నీ భజన చేసుకుంటూ నల్లమల అడవుల్లో నడుచుకుంటా మేము పిల్ల పాపాలతోటి శ్రీశైలం వస్తున్నాము, పిల్ల పాపాలతోటి శ్రీశైలం వస్తున్నాము. స్వామి మల్లన్న అంటగుండి ఆదుకోవా మల్లన, మా తోడుగుండి పోవరావా మల్లన, అండగుండి ఆదుకోవా మల్లన, మా తోడుగుండి పోవరాదా మల్లన, మల్లన్న మల్లన్న మల్లన నీకు కోటి కోటి దండాలే మల్లన, మల్లన 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 నీకు కోటి కోటి దండాలే మల్లన. అరే శ్రీశైల శిఖరన మల్లన నీవు సిరిగల్ల దేవుడవే మల్లన, శ్రీశైల శిఖరన మల్లన నీవు సిరిగల్ల దేవుడవే మల్లన. గౌరమ్మ గంగమ్మ ముద్దుల పదివయ్య నంది వాహనమున్న నాగభరణ నీవు జ్యోతిర్లింగమయ్యి కలిసి ఉన్నావంట, కోరిన భక్తులకు వరములనిస్తావట, కోరిన భక్తులకు వరములనిస్తావట. గౌరమ్మ గంగమ్మ ముద్దుల పదివయ్య నంది వాహనమున్న నాగభరణ నీవు జ్యోతిర్లింగమయ్యి వెలసి ఉన్నావంట, కోరిన భక్తులకు వరములనిస్తావట, కోరిన భక్తులకు వరములనిస్తావట. మల్లన్న కోరి కోరి నిన్ను గొలువా మల్లన నీ సన్నిధికి చేరినామే మల్లన, కోరి కోరి నిన్ను గొలువా మల్లన నీ సన్నిధికి చేరినామే మల్లన, మల్లన్న మల్లన్న మల్లన నీకు కోటి కోటి దండాలే మల్లన, శ్రీశైల శిఖరన మల్లన నీవు సిరిగల్ల దేవుడవే మల్లన, మల్లన కొమరవెల్లి కొండల్లో కొలువైన దేవా మమ్ముల్ని కావరావా. థ్యాంక్ యూ. ఆఖరిగా అన్నపాట విన్నారు కదా, ఎంత మంచిగా వాడిండో, మంచిగా అనిపించింది అన్న, సూపర్గా అనిపించింది, ఎనర్జెటిక్గా వాడిండ్లు. అండ్ ఇంత మంచి భక్తి పాటలు అందించి మమ్మల్ని ఇక్కడ మొత్తం అంటే వినాయక నిమజ్జనం ఇక్కడ అయినట్టుగా అనిపించింది, మాకు ఆ వాతావరణాన్ని కల్పించినందుకు థ్యాంక్ యూ స్వాతి చెల్లె, థ్యాంక్ యూ గంగరాజ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో విన్నారు కదా నుల్లా, ఎన్ని పాటలు పాడిరో, మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం కదా. మళ్ళొచ్చేయేడు మళ్ళీ మనం కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్తే. जय बोलो गणेश महाराज के।